ఇక అప్డేట్స్ చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజులుగా పెద్ద పులి అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా పులి జాడ దొరక్కపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక శుక్రవారం మధ్యాహ్నానికి జిల్లాలోని రాయవరం మండలం కూర్మాపురంలో ఓ పాడుబడిన ఇంటి వద్ద ఉన్న పొదల్లో పులి ఉన్నట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఆ ఇంటి నుంచి వస్తున్న పులి గాండ్రింపులకు చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు హడలిపోతున్నారు. స్థానికుల సమాచారంతో కేశవరం కొండల ప్రాంతం నుంచి హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పూణే రెస్క్యూ టీము, పోలీసులు పులి పాదముద్రల్ని గుర్తించారు. ప్రస్తుతం పులి ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి టెర్రస్ పైకి చేరుకున్న అధికార యంత్రాంగం పులిని పట్టుకునేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం పులి ఆ ఇంటి పొదల్లో రెస్ట్ తీసుకున్నట్లుగా డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇక వైల్డ్ లైఫ్ నుంచి వచ్చిన డాక్టర్ గన్ ద్వారా పులికి మత్తు ఇవ్వాల్సి ఉంటుందని స్థానికులు ఆ ఇంటి దరిదాపుల్లో ఎక్కడ ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. తొలుత పులి పాదముద్రలు చూసి కుక్కవా పులివా అన్న అనుమానం కలిగిందని, వాటిని పూర్తిగా పరిశీలించాక పెద్ద పులినేనని అధికారులు నిర్ధారించారని స్థానికులు తెలిపారు. అయితే ఉదయం పొలంలో మందు కొట్టేందుకు వెళ్లిన రైతులు పులిని చూసి హడలిపోయారు. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి ఛత్తీస్గఢ్ అభయారణ్యం మీదుగా తెలంగాణలోకి పాల్వంచ దాటి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లా కొండెపూడి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ హడలెత్తించింది. ఇక పశువులపై పెద్ద ఎత్తున దాడి చేసి చంపేసింది. నిన్న ఒక ఆవుని, 3 దూడల్ని పులి తీవ్రంగా గాయపరిచింది. కాసేపట్లో పెద్ద పులిని అధికారులు బంధించనుండగా పులిని చూపేందుకు స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడారు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి సైతం ప్రజలు వస్తుండటంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం తలనొప్పిగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, అంటే పులిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పుల్లు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పరిగెలెట్టొస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏదైతే తూర్పు గోదావరి జిల్లాలో పూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద పులి అయితే మాత్రం ఏలూరు జిల్లా నుండి 20 రోజుల క్రితం అయితే సంచరిస్తున్నప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు 7వ రోజు అయితే మాత్రం చేరుకోవాల్సింది. గత ఏదైతే సీతానగరం మండలంలో తొన్నడి గ్రామంలో ఎప్పుడైతే మొదటగా కూడా ఆవుని చంపేసే పొదల్లోకి వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో అధికారులు ఏమాత్రం పట్టుకోవడానికి అయితే మాత్రం పూర్తిగా సన్నిహితాలు చేసినప్పటికీ కూడా అక్కడ నుంచి వరద ఏదైతే మంగళవారం సాయంత్రం దివాన్ చెరువులో ఉన్న వైఎస్బీవీ పక్షాల పక్కన అయితే మాత్రం 2 అన్నదమ్ములకైతే మాత్రం కనిపించడంతో పూర్తిగా పులి ఎటువైపు వెళ్తుంది అనేది పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఆందోళనకరంగా అయితే మారిన పరిస్థితి ఉంది. అదే కోణంలో చూసుకున్నట్లయితే బుధవారంలో పూర్తిగా స్థాయిలో ఏదైతే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి శాటిలైట్ సిటీలో అయితే మాత్రం ప్రవేశించి అది అక్కమ్మ కొండపైన అయితే మాత్రం ఉండడంతో అధికారులు రిస్క్ టీమ్తో పూర్తి స్థాయిలో దాన్ని ఎలాగైనా బంధించాలని చెప్పేసి పూర్తిగా కూడా సన్నద్ధంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో భద్రతలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కమ్మ కొండలో బుధవారం సాయంత్రం కూడా పూర్తిగా కూడా అది దాన్ని పట్టుకోవడంలో అయితే అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. మరొక విధంగా చూసుకుంటే గురువారం ఉదయం ఏదైతే జి ఎర్రంపాలెంలో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఉన్న ఆవులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని చంపేయడంతో ఎక్కడైతే అటుపక్క పోలీసు అధికారులు, జిల్లా ఎస్పీ నరసింహన్ కానివ్వండి, కలెక్టర్ కీర్తి చేకూరు కూడా సంఘర్షణ చేరుకుని పూణే నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో రిస్క్ టీమ్ ద్వారా వారిని పూర్తిగా రంగంలోకి దింపడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా పూర్తిగా రెస్క్యూ టీమ్ అయితే మాత్రం ఎక్కడైతే ఆ ఎర్రంపాలెంలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీ వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడే డ్రోన్ కెమెరాల ద్వారా దాన్ని పర్యవేక్షణ చేయాలని చెప్పేసి అయితే మాత్రం అంతా కూడా పూర్తిగా దానిపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నేను సాయంత్రం 7 గంటల వరకు కూడా మన బీఆర్కే న్యూస్ విజువల్స్ లో కూడా చూపిస్తున్నాము. పూర్తి స్థాయిలో మన బీఆర్కే న్యూస్ బృందం కూడా అక్కడ పూర్తిగా కూడా నిఘా పెట్టినప్పటికీ కూడా అది సాయంత్రం 11-12 గంటల ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాము, బంధిస్తాము, వైద్యాధికారులు కూడా ఇక్కడికి వచ్చారని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో పూర్తి స్థాయిలో దాని మీద అయితే మాత్రం నిఘా పెట్టడం జరిగింది. అయితే ఉదయాన్ని చూసుకుంటే మరలా దాన్ని కోణం మార్చుకుంటుంది. ఎలా ఉందంటే దాని పరిస్థితి రోజు రోజుకి ఉదయం అంతా కూడా ప్రజలందరినీ అప్రమత్తంగా అక్కడే ఉంచుతుంది. తర్వాత సాయంత్రం వేసేప్పటికి 30-35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏదో ఒక గ్రామంలో అలాగా రాజమండ్రి నుంచి మొదలెట్టిన ప్రయాణం అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం కేశవరంలో ఉదయం ఉందని చెప్పి అధికారులు కానివ్వండి, మీడియా ప్రజలందరూ కూడా అక్కడ ఉండడంతో మరొక కాలంలో ట్విస్ట్ అయితే మాత్రం ఇటుపక్క 2 కాలువలు దాటి 2 గోదావరి కాలువలు దాటి ఎక్కడైతే మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కోరమాపురం గ్రామంలో అయితే మాత్రం ఉదయం 12-11:30 గంటల సమయంలో అయితే మాత్రం ఒక పాడుబడ్డ బంగ్లాలో అయితే మాత్రం ఒక
కూర్చున్న పరిస్థితిలో రైతు అయితే మాత్రం దాన్ని చూసి నిర్వరపోయిన పరిస్థితి ఉంది. వెంటనే దాని అధికారులకు ఏదైతే పూర్తి స్థాయిలో సమాచారం అందించో ఒటావుడ్ని అయితే మాత్రం అధికారులందరూ కూడా క్యాష్ వరణ వదిలిపెట్టి ఆ యొక్క కోర్మాపురం గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా స్థానికులందరూ కూడా ఈ పెద్ద పుల్ని చూడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పెద్ద పుల్ని పట్టుకోవడానికి కూడా ఎవరు కూడా సాహసం చేయకపోయినప్పటికీ అటు పక్క 100 మంది 150 మంది ప్రజలందరూ కూడా పెద్ద పులి చుట్టూ ఉండడంతో విజువల్స్ లో చూస్తున్నాం మనం. దాని ప్రకారం అది వెంటనే ఒక్కసారిగా కాలువ నుంచి పైకి వచ్చి అటు పోలీసు అధికారులు భయపడిపోయి పారిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అధికారులపై కానివ్వండి ఈ యొక్క ప్రజలపై పూర్తిగా దూకేసి అదొక ఏదైతే చేలు ఉన్నాయో మన అధికారులు కనబడుతున్న చేలు అయితే ఉన్నాయో ఆ చేలల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే మూల దక్కిన పరిస్థితి ఉంది. ఆ చేలల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క పెద్ద పులి ఏ విధంగా ముందుకు వస్తుంది, దీన్ని ఏ విధంగా దాన్ని కనిపెట్టాలని కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం ఉన్నారు. ఎటువంటి ప్రజల గందరగోళంతో దాన్ని పూర్తిగా డిస్టర్బ్ అయ్యి ఏ పక్క నుంచి ఎవరి మీదకి దాడి చేస్తుందనే భయంతో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా ప్రజలందరినీ ఇక్కడ దూరంగా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ అందరూ ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు కానివ్వండి రెస్క్యూ టీం వారు అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రాయవరం మండలం కోర్మాపురంలో అయితే మాత్రం పెద్ద పులి కనబడడంతో ఒక్కసారిగా ఎన్ని రోజులు ఈ యొక్క వారం రోజుల పాటు ప్రజలందరూ కూడా ఎక్కడ పెద్ద పులి అనేది ఎవరికి కనపడి పెద్ద పులి ఈ రోజు కోర్మాపురంలో ఎక్కడైతే పాడుబడి బంగాళ కనబడడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డ పరిస్థితి ఉంది. అదే విధంగా దాని లైవ్ లో అయితే మాత్రం ఒక కాలువ నుంచి పైనుంచి లేసాక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారిని తరవడం అతను పారిపోయి వచ్చేటతో రివర్స్ లో మళ్ళీ అది పులి అయితే మాత్రం ప్రజల మధ్యకి రావడం అయితే రైతు పశువులు ఏవైతే ఉన్నాయో పశువులు మాత్రమే తిండం చేస్తుంది తప్ప ఎటువంటి విధానంలో కూడా ప్రజల మీద అయితే మాత్రం ఇప్పుడు దాడి చేయడం పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఏదైతే ఈ యొక్క పెద్ద పులి అయితే మాత్రం 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి 200 కేజీల బరువు గల ఈ మగ పులి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తిని కూడా దాడి చేయలేదు. మనుషులు సడి వింటే ఏ వినికిడి ప్రకారం వెనకపోవడం జరుగుతుంది. ఇదే రోజు కోర్మాపురంలో కూడా ఇప్పుడు ఏదైతే ఉందో 1:30 12:30 1:30 సమయంలో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం ఒక 2 దూడలు అయితే మాత్రం చంపేయడం జరిగింది. ఒక ఆవులు 2 దూడలు చంపేసి ఆ లాక్కులు లోపల పోవడం జరిగింది. ఈ జనమంతా కూడా ఒక్కసారిగా దాన్ని పూర్తి స్థాయిలో తరిమేయడం ఇక కాలువలో నుంచి పూర్తి స్థాయిలో పరిగెత్తి పారిపోయింది. ఆ పక్కన చూసుకున్నట్లయితే పోలీసులు కానివ్వండి రెస్క్యూ టీం కానివ్వండి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా సరే వారికి ముచ్చెమట్లు పట్టిస్తున్న ఇక పెద్ద పులి అయితే మాత్రం ఎక్కడికి దారి తీస్తుంది, ఏ పయనానికి పరిగెడుతుంది అనేది కూడా చూడవచ్చు. అయితే ఏదో పచ్చటి పొలాల్లోంచి ఎక్కడ కూడా ఏదైతే చివర ఉందో మన విజిలెన్స్ లో చూసినట్లయితే ఆ పచ్చడి పొలాల్లో ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అది దాడ కనబడతలేదు. పచ్చడి పొలాల్లో నెక్కి ఉంది. ఆ తుప్పల్లో నెక్కి ఉండడంతో అధికారులందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఈ పెద్ద పులిని అయితే మాత్రం ఈ రోజు ఏదో విధంగా మొత్తానికి బంధించాలని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కమ్మ కొండ మీద నిర్మలమైన ప్రదేశంలో దాన్ని పట్టుకోలేని పరిస్థితి. నిన్న సాయంత్రం ఏదైతే ఎర్రవరం పరిధిలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీ వెనకాల ఉన్న కొండ మీద కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంది. విశాలమైన ప్రాంతాల్లో పట్టుకోలేని పెద్ద పులిని ఈ రోజు జనవాసాలమయ్యాలున్న ఈ రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో పట్టుకోగలరా లేదా అంటూ కూడా ఈ రోజు అధికారులకైతే పులి కూడా సవాల్ విస్తున్న పరిస్థితి. పెద్ద పులి ఏ క్షణాన్న ఎవరి మీద దాడి చేస్తుంది, ఏ రైతుల మీద దాడి చేస్తుంది అనే కోణంలో కూడా చూసుకున్నట్లయితే ఒక విషయంలో చూసుకున్నట్లయితే అధికారులు ఫారెస్ట్ అధికారులు చెప్పిన ప్రకారం వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పులి ఏది కూడా మనుషులపై దాడి చేయదు. మనుషు వినికిడి విన్న వెంటనే 2 అడుగులు వెనక్కి వేసి వెళ్ళిపోతుంది తప్ప ఇక పశువుల పైన దాడి చేస్తుందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారి చలపతిరావు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఇప్పటికే అధికారులు వారం రోజుల్లోనే ఈ తూర్పు గోదావరి జిల్లాలోనే పూర్తి స్థాయిలో మండపేట నియోజకవర్గం కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే దీంట్లోనే తూర్పు గోదావరి జిల్లాని ఇప్పుడు ప్రస్తుతం పర్యటించడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా విజయవాడలో చూసుకున్నట్లయితే ఎప్పుడు చూడటువంటి భారీ శరీర దాహుత్యంతో కలిగినటువంటి ఆ యొక్క పెద్ద పులిని చూస్తున్న ప్రజలందరూ కూడా ఒక్కొక్కసారి ఒకరైతే సెల్ఫీలు తీసుకోవడానికి వస్తున్నారు, మరొకరైతే ఈ యొక్క పులిని అయితే మాత్రం లైవ్ లో చూడడానికి కూడా ఎగబడి వస్తున్నప్పటికీ కూడా ఈ జనాల్లో ఉన్న ఈ యొక్క ఉద్రిక్తం చూసి ఒక్కసారిగా భయపడది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పి ఎటు తోచని పరిస్థితుల్లో పంట పొలాల నుంచి ఉరికి పంట పొలాల నుంచి ఆ మూల అయితే మాత్రం నెక్కిన పరిస్థితుంది. ఇప్పటికే రెస్క్యూ టీం కూడా పూర్తిగా ఆ యొక్క ఏరియాకు చేరుకుని ప్రత్యేకంగా కూడా భద్రతా చర్యలు చేపడుతున్నారు. పులిని ఏ విధంగా బంధించాలి, దానికి ఏ విధంగా ఎటువంటి భద్రతా విధానంగా తీసుకుని దానికి ఎటువంటి హానికరం కలగకుండా దాన్ని పూర్తిగా జాగ్రత్తగా దాన్ని ఇక ఈ రెస్క్యూ టీం అయితే మాత్రం పూర్తి నిబంధనలతో దాన్ని భద్రతా స్థలంగా పట్టుకుని దాన్ని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలనే సంకల్పంతో అయితే ఉన్నారు. మరొక క్షణంలో చూసుకున్నట్టు అది బయటకు వస్తుందా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఖాళీ చేయాలని పరుస్తుంది. అయితే పెద్ద పులి ఒక్కసారి ప్రజలందరి కళ్ళలో పడినప్పటికీ ప్రజల
ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక్కసారి ఎగబడుతున్నారు. పెద్ద పుల్లు చూసేందుకు తరలి వస్తున్నారు. దారిట పోయేవారు కూడా ఇక్కడ ఆగి ఆ పుల్లు చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులకు అయితే మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే పెద్ద పుల్లు చూడడానికి ప్రజలు వస్తున్నారు. ఒకవైపు ప్రజలందరూ కూడా ఇక్కడ సైలెంట్ గా ఉన్న వాతావరణాన్ని ఉంటేనే మాత్రం అది బయటకు వచ్చే ప్రయత్నం అవుతుంది తప్ప ఈ ప్రజలందరూ గందరగోళంలో చేసే ఒక కోణంలో ఉన్నట్టయితే ఆ యొక్క పులి అయితే మాత్రం రాకుండా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా ప్రజలందరూ వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా సహకరించాలి. అది ఏ కోణంలో అయినా దానికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా ప్రజల మీద దాడి చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ రెస్క్యూ టీం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇప్పటికే ఎవరైతే మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జోగేశ్వరం కూడా సంఘటన స్థలానికి వచ్చి ఒక పెద్ద పులి ఏ విధంగా ఇక్కడ సంచరిస్తున్న విషయాలపై కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఏదేమన్నప్పుడు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి ఈ రోజుని ఈ యొక్క అధికారులు పెద్ద పులిని పట్టుకుంటారా లేదా మరలా వేరే గ్రామానికి ఉదయం వేరే గ్రామానికి తరలి వెళ్ళిపోతుందనే కోణంలో కూడా చూసే ప్రయత్నం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.